ఎటువంటి గురిని మనం కలిగి ఉండాలి, ఈ విషయాల మీద మనం ధ్యానం చేసుకుందాం. మానవుల యొక్క ఆలోచనలు, మానవుల యొక్క తలంపులు ఒక రకంగా ఉంటే, ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆయన తలంపులు వేరేగా ఉంటాయి. ఆయన యొక్క ఉద్దేశములు బహుశ్రేష్టమైనవి. నిన్నటి దినాన్ని అనుకోని రీతిగా మరి ఏ వాక్యాన్ని అయితే ధ్యానించాలని అనుకున్నామో, ఆలోచించినానో అది జరగలేదు. లాస్ట్ మినిట్ లో అక్కడ మాకు ఆ యొక్క ఫ్రీడమ్, ఆ యొక్క స్వతంత్రం ఎందుకో అనిపించలా. కానీ దేవుని ప్రార్థించినప్పుడు ఆయన ఈ వాక్యాన్ని మరి మన కొరకే సిద్ధపరిచినాడని నేను ఎరిగి ఉంటున్నాను. మరి నాకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో మరి మీ అందరి ముందు ఉండి ప్రభు యొక్క నడిపింపు ద్వారా మీతో కలిసి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే కొంతకాలం క్రితమే ఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫెలోషిప్ అక్కడ బైబిల్ స్టడీలో ఈ వాక్యాన్ని ధ్యానించడం జరిగింది. కానీ ఎందుకో రాత్రి సమయం నుండి అదే మనసులోకి వస్తూ ఉంది. మరి ప్రభువు చిత్తం మీద మనకు తెలియదు. కానీ ఈ వాక్యాన్ని చదువుట ద్వారా, ధ్యానించడం ద్వారా ఆయన ఉద్దేశాలని మనం మరలా తెలుసుకోవాలని ప్రభు అనుకుంటున్నాడేమో. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. మీ యొక్క బైబిల్స్ తెరిచి వాక్యం చదివేటప్పుడు మరి ధ్యానం పెట్టి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరొక వాక్యం చూసుకుందాము. ఫిలిప్పీ రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 21వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, నీ యొక్క అనాది కాల సంకల్పంలో ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకుని, నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, నీ యొక్క ఏకైక కుమారుని లోకంలోనికి పంపించడం ద్వారా, ఆయన ద్వారా ఆ శిలువలో జరపబడిన కార్యాన్ని ప్రభా మీరు ఆశీర్వదించి మా కొరకే మీ ఉద్దేశాలను సంపూర్ణం చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నారు. ఆ శిలువలో కార్చబడిన ప్రశస్తమైన రక్తము ద్వారా మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించి మీ బిడ్డలుగా ఏర్పరచుకునే విధానం బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, గొర్రెపిల్ల జీవ గ్రంథములో మా యొక్క పేర్లు లిఖింపబడినవనే విశ్వాసాన్ని, నమ్మికను మాకు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తున్నాం. నీలో ప్రభా దినదినము మేము ఎదుగుతూ నీకు సమీపస్తులుగా ఉండడానికి నీ యొక్క జీవవాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కూడా నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో మరి ప్రభా ఉన్న మమ్ములను నిన్ను ఎరుగని సమయంలో, అంధకారంలో ప్రభా నడుస్తున్న సమయంలో మీరు మమ్మల్ని ఏర్పరచుకుని మీ అపారమైన ప్రేమను మా మీద చూపించిన విధానం బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. మరి ప్రభా ఈ సమయాల్లో కూడా మాకెంతో నీ యొక్క సన్నిధిని అనుగ్రహిస్తూ ఈ వాక్యం ధ్యానించడానికి, నీ యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి మాకు అనుగ్రహిస్తున్న తరుణములను బట్టి, సమయాలను బట్టి మీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మరి బేతెల్ ప్రేయర్ హౌస్ నిడదవోలు సంఘస్థులు ప్రభా మరి ఆశతో ప్రార్థనా పూర్వకంగా ఏర్పరిచినటువంటి ఈ ప్రార్థన సభలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాల్లో మీరు మీ యొక్క పరలోక సింహాసనం నుండి మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు వందనం, స్తోత్రములు. ఈ దినం కొరకు కూడా ప్రత్యేకంగా మమ్మల్ని మీ ప్రేమ గల హస్తములుగా అప్పగించుకుంటున్నాం. మా యొక్క తెలివి, మా యొక్క జ్ఞానము, మా యొక్క అనుభవం కాదు కానీ ప్రభా, మట్టి వారమైనటువంటి మమ్ములను మీరు ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీ యొక్క పరలోకపు జ్ఞానమును మాకు అనుగ్రహించమని, తద్వారా నీ యొక్క వాక్యమును సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి నీ కృప చూపించమని నీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయంలో ఆన్లైన్ ఫెసిలిటీ ద్వారా ఈ కార్యక్రమాలకి హాజరైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇంకా ఎవరైతే మరి కరెక్ట్ కాలేకపోయినారో వారిని కూడా మీరు త్వరపరచండి. తద్వారా మేమందరం ప్రభా ఏక మనసుతో నిన్ను ధ్యానించడానికి నీ సన్నిధిలో
విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థించడానికి మాకు సమయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా యొక్క ఆలోచనలు, మా తలంపులు ప్రభా నీ వైపే కేంద్రీకృతమై ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ సమయం అంతా కూడా మాకు ఎంతో ఆత్మీయ ఆశీర్వాదకరంగా ఉండడానికి కూడా నీ కృప చూపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ ప్రేమగల హస్తములకు అప్పగించుకుంటూ మరి నీ యొక్క ప్రశాంతతను మా మధ్య ఉంచమని వేడుకుంటూ నీ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ దినాల్లో మనము మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో చేరి ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ తరుణాలను బట్టి, ఈ ఆధిక్యతను బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్ని ఈ యొక్క ఫిలిప్పీ పత్రికల గురించి మనం ఆలోచించి ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క 2 వచనాలు మనం చదువుకున్నాము. అవి ఈ 4 అధ్యాయాల్లో ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి 4 అధ్యాయాలకి ముఖ్యమైనటువంటి వచనాలుగా ఉంటున్నాయి. మొట్టమొదటిగా 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక మరి దీన్ని ఇంగ్లీష్ లో లెటర్ ఆఫ్ జాయ్ అంటే ఆనందపు పత్రిక అని రాయబడుతుంది. అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని సమయాల్లోనూ మన జీవితాల్లో వచ్చే ప్రతి పరిస్థితిలో కూడా మనం ఏ విధంగా ఆయనలో ఆనందిస్తూ ఉండాలో, ఆనందిస్తూ ఉండగలమో ఈ యొక్క పత్రిక ద్వారా మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులను హెచ్చరిస్తూ వారిని ఆత్మీయంగా బలపరుస్తూ పౌలు రాస్తున్నాడు. మరి ప్రత్యేకంగా పౌలు రాసినటువంటి పత్రికలను మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఎక్కువ సమయం తన జీవితంలో ప్రభు తనను నేర్పరచుకున్న తర్వాత ఆయన బందీ గృహంలోనే గడుపుతూ వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ సమయాల్లో ఆయన్ని బంధించడం ద్వారా, ఆయన్ని సువార్త చెప్పకుండా అడ్డుపడడం ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుపబడుతూ ఉండేవి. అయినప్పుడు కూడా ఈయన ఏ విధంగా అయితే తనను ప్రభు ఏర్పరచుకున్నాడో, ప్రభువు కొరకు ఎటువంటి కష్టాలు ఆయన అనుభవించవలసిందో మనము నిన్నటి దినాలను చూసాము. మరొకసారి చూసుకుందాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ప్రభు ఆయన్ను దమస్కు వెళ్లే మార్గంలో సంధించిన తర్వాత ఇక్కడ ఒక వాక్యం రాయబడుతుంది. అద్భుతమైనటువంటి వాగ్దానం, ఆయనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటిది? 16వ వచనంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుతునని అతనితో చెప్పను. శ్రమలు అనుభవించడానికి, కష్టాన్ని అనుభవించడానికి, ఆ యొక్క బాధలను అనుభవించడానికి నేను ఇతన్ని ఏర్పరచుకున్నాను. ప్రభు యొక్క ఉద్దేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. కొన్నిసార్లు మన మానవ జ్ఞానానికి మించి ఉంటాయి. ఎందుకంటే ఈ శ్రమలను, ఈ బాధలను, ఈ కష్టాలని, ఈ యొక్క అవమానాన్ని అంతటిని కూడా పౌలు ప్రభువులోని ఆనందంగా ఆయన గ్రహించిన వాడుకుంటున్నాడు. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా అంటాడో నేను ఆనందిస్తూ ఉంటాను. అందుచేత ఈ 4 అధ్యాయాలు కూడా కలిపి ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ జాయ్, ఆనంద పత్రిక. ఆయన నేర్పిస్తున్నాడు అన్ని సందర్భాల్లో ఏ విధంగా ఆనందంగా ఉండాలో. ఎందుకంటే ప్రభువు మనము గ్రహించిన తరువాత మన యొక్క జీవిత విధానము అంతా కూడా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆయన హీ విల్ కంట్రోల్ అవర్ లైఫ్స్. అంచేత అంటున్నాడు, మనలను ఆయన చేతుల్లో మనం సమర్పించుకున్నప్పుడు మనకు ఆనందం తప్ప మరొకటి ఏముండదు. ఎందుకంటే ఆయన మన జీవితాన్ని మార్చివేస్తున్నాడు, సంపూర్ణంగా మార్చివేస్తున్నాడు. మరి యొక్క పత్రికల గురించి కొంత పృష్ఠభూమి మనం చూసుకుంటాం. ఈ అధ్యయనం చేసేటప్పుడు వాక్యాన్ని అది ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో రాయబడింది అని మనం ధ్యానించినప్పుడు మనం వాక్యాన్ని స్పష్టమైన రీతిలో, మరి దేవునికి అంగీకారమైన రీతిలో దాన్ని అర్థం చేసుకోగలుగుతాము. దేవుడు తన సన్నిధిని, తన ప్రశాంతతను, తన యొక్క పరలోక జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి నడిపించేవాడు ఉంటున్నాడు. మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నటువంటి 30 వచనాలు, మొదటి నుంచి 30 వచనం వరకు కూడా ఇట్ ఈస్ జాయ్ ఇన్ సఫరింగ్స్, శ్రమలలో ఆనందము ఫర్ క్రైస్ట్. ఈ శ్రమలు మన కోసం, మన పడినవి కాదు.
ఇది క్రీస్తు కొరకు మనం ఏదైతే శ్రమలు పడుతుంటామో, బాధలు అనుభవిస్తామో, అందులో ఉన్నటువంటి ఆనందాన్ని గురించి రాస్తున్నాడు ఆయన. దాని గురించి మనం ఎంతో అలజడి చెందవలసిన పని లేదు, అసహనాన్ని చూపించవలసిన పని లేదు. కానీ ప్రతి విషయంలో కూడా మనం ఏ విధంగా క్రీస్తులో ఆనందించగలము అనేది మొదటి అధ్యాయంలోనే, ఇట్ ఈస్ జాయ్ ఇన్ సఫరింగ్స్, శ్రమలలో ఆయన ప్రభు యొక్క ఆనందము. అదేవిధంగా 2వ అధ్యాయములో ఉన్నటువంటి మొదటి వచనం నుంచి 31వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే మనకి హ్యూమిలిటీ, దీనత్వంలో ఉన్నటువంటి ఆనందం. ఇంగ్లీష్ లో జాయ్ ఇన్ సర్వింగ్ అని ఉంటుంది. సర్వింగ్ అనేది చాలా రకాల అర్థాలు ఉంటాయి దానికి. కానీ ఇక్కడ సర్వింగ్ అనేది ఏంటంటే క్రీస్తు ఏ విధంగా తను తాను తగ్గించుకుని తన దీనత్వాన్ని ప్రచురించాడో, సర్వసమర్థుడైన దేవుడై ఉండి అన్ని విషయాలను కూడా ప్రధానుడై ఉండి కూడా ఆయన తన శిష్యులకు సేవ చేసేవాడు. ఫిజికల్ సర్వీస్ అంటే దానిలో తనకున్నటువంటి దీనత్వాన్ని మనం చూస్తున్నాం. ఏ విధంగా అంత పెద్ద వ్యక్తి అండి దేవుడై ఉండి కూడా తను తాను తగ్గించుకుని ఎంతవరకు తగ్గించుకున్నాడు? అజ్ఞానులైనటువంటి వారికి, అనుభవం లేని వారు, ఏ విధమైనటువంటి గుర్తింపు లేని మనుషుల్ని తన శిష్యులుగా ఏర్పరచుకుని తన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి, అంతేకాకుండా ఈ దీనత్వాన్ని ప్రస్తుతిస్తూ తన వ్యక్తిత్వం ద్వారా చూపించాడు. ఆయన మాటలతో చెప్పలేదు. దీనత్వం అంటే ఇలా ఉంటుంది, మీరు ఇలా చేయండి అలా చేయండి అనలేదు. కానీ ఆయన మనకి ప్రత్యక్షంగా స్వతహాగా చేసి చూపించాడు. అది తన శిష్యుల యొక్క పాదములు కడుగుట. అది ఎంతో దీనత్వం ఉన్నప్పుడు మాత్రమే అటువంటి పనులు మనం చేయగలం. మన మానవ సమాజంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే పెద్ద పెద్ద అధికారంలో ఉన్నవారు, మరి పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, వారిని చిన్నవాళ్ళకి నమస్కారం చేయడానికే చాలా కష్టపడిపోతారు. తనకంటే చిన్నగా ఉన్నవారు, తనకంటే అర్హతల్లో తక్కువగా ఉన్నవారు, ఆర్థిక స్తోమతల్లో తక్కువ ఉన్న వారిని తిరిగి నమస్కారం చెప్పడానికి ఎంతో ఫీల్ అవుతుంటారు. కానీ ఈయన దేవుడు అయ్యింది, మన రక్షకుడు అయ్యింది, లోకాన్ని అంతటినీ రక్షించడానికి ఒక ఉద్దేశంతో ఈ లోకంలో వచ్చిన వాడు అయ్యింది. ఆయన హ్యూమిలిటీ అంటే దీనత్వాన్ని ఎలా చూపించాడంటే తను చేసి చూపించాడు. అది ప్రభు మనలోంచి కోరుకుంటున్నాడు. ఆ యొక్క ఈ 2వ అధ్యాయం అంతటా కూడా ఆ హ్యూమిలిటీ గురించి, ఆ దీనత్వాన్ని గురించి, ప్రభువులో మనం అయితే ఎవరికో చూపించడం కోసం కాదు, ప్రభు యొక్క మనసు కలిగిన వాళ్ళమై మరి ఆ యొక్క దీనత్వాన్ని మనలో చూపించగలిగి ఉండాలని నేర్పిస్తున్నాడు. మూడవ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయము 1వ వచనం వరకు ఉంటుంది. 4వ అధ్యాయం 1వ వచనంతో కంక్లూడ్ అవుతుంది. అది జాయ్ ఇన్ బిలీవింగ్ అంటే విశ్వసించుట్లో ఉన్నటువంటి ఆనందము. విశ్వసించడం అనే దాన్ని ఈ మాటను ఎక్కువగా వాడదు, కానీ దాని అర్థం ఏంటంటే శరీరాన్ని త్యజించుకుంటాం. ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించడంటే మన శరీరాన్ని విడిచిపెట్టడం, మన ఆలోచనల్ని, మన తలంపుల్ని, నేను అనే దాన్ని విడిచిపెట్టడమే ప్రభువును విశ్వసించడం. చాలాసార్లు విశ్వసించడం అంటే ఆయన చేసిన కార్యాలు, ఆయన గొప్పతనాన్ని మేము నమ్ముతున్నాము అని మనం అనుకుంటాము. అది కాదు. మనలో ఉన్నటువంటి ఈ లోకత్వాన్ని, లోకపు ఆశల్ని, ఈ పోకడల్ని మనలోంచి తీసివేయడమే ప్రభువుని విశ్వసించడం. అప్పుడే ఆయన మనం విశ్వసించగలుగుతాం. ఎందుకంటే మన యొక్క జ్ఞానాన్ని అనుసరించు వాటిని మనం వెంబడిస్తున్నంత కాలం కూడా, మన హృదయాల్లో ఈ లోకాన్ని నింపుకొని ఉన్నంత కాలం కూడా, లోకపు పోకడల వలె మనం జీవిస్తున్నంత కాలం కూడా ఆ యొక్క విశ్వాసం మనలోనికి రాదు. మనల నుండి మనలను త్యజించుకున్నప్పుడు, తీసివేసుకున్నప్పుడు, మనల్ని మనం ఖాళీ చేసుకున్నప్పుడు, మన హృదయాలని ఈ లోక సంబంధమైన ప్రతి విషయాన్ని నుంచి కూడా విడుదల చేసుకున్నప్పుడు మాత్రమే ఆయన యందు మనం సంపూర్ణంగా విశ్వాసాన్ని కలిగి ఉంటాం. అది 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మన కొరకు వ్రాయబడి ఉంటుంది. అది జాయ్ ఇన్ బిలీవింగ్, ఆయన్ని విశ్వసించట్లో అంటే మనము విడిచిపెట్టడం, త్యజించుకుంటలో ఉన్నటువంటి ఆనందము. 4వదిగా జాయ్ ఇన్ గివింగ్, ఇక్కడ ఇచ్చుటలో, దానం చేయటంలో, సహాయం చేయటంలో ఇచ్చే గుణం అనేది చాలా గొప్పది. అందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఏ విధంగా అనుభవించగలం? 4వ అధ్యాయము 2వ వచనం నుండి చివరి వచనం అంటే 23వ వచనం వరకు జాయ్ ఇన్ గివింగ్ అంటే ఇచ్చుట, ఏదైనా సరే ఇవ్వడం. అది తెలుగులో ఒక మాట ఉంటుంది, కొంతమంది కడుపులో తీసి పెడతారంట. అంటే వాట్ యు లవ్ మోర్
యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ టు అదర్స్. మనం దేన్నైతే అమితంగా ప్రేమిస్తామో, దేని మీద అయితే మనం మనసు లగ్నం చేసుకుంటామో దాన్ని ఇతరులకు ఇవ్వగలిగే గుణం మనం కలిగి ఉండాలి. ఈ యొక్క 4 భాగాలు మనకు ఒక గైడ్ లైన్స్ గా ఉంటున్నాయి. ఈ యొక్క పత్రికను మనం ధ్యానం చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఇవి మన మనసులో పెట్టుకున్నట్లయితే సరిగ్గా సరైనటువంటి ఉద్దేశంలో ఈ యొక్క చిన్న పత్రికని పేతురు ఎంతో ప్రేమతో ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తున్నటువంటి ఈ పత్రికని మనము సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ యొక్క 4 విషయాల్ని మనం మనసులో పెట్టుకుందాం. మొట్టమొదటిది జాయ్ ఇన్ సఫరింగ్, రెండవది జాయ్ ఇన్ సర్వింగ్, మూడవది జాయ్ ఇన్ బిలీవింగ్, నాలుగవది జాయ్ ఇన్ గివింగ్. ఇదంతా కూడా ఆనందము అనేటువంటి విషయాన్ని గురించి రాస్తుంది. కూడా ఆనందం అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద వన్ విచ్ కమ్స్ ఫ్రమ్ క్రైస్ట్. జాయ్ కమ్స్ ఫ్రమ్ క్రైస్ట్. మనకు చాలా సంతోషాలు ఉంటాయి జీవితాల్లో. చాలాసార్లు చాలా అకేషన్స్ లో మనం సంతోషిస్తాము. సంతోషం అనేది ఏంటంటే ఆల్ యువర్ హ్యాపీనెస్ డిపెండ్స్ ఆర్ హ్యాపెనింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో జరిగే విషయాలను బట్టి మనం సంతోషిస్తాం. బర్త్డే జరుగుతుంది, దాన్ని బట్టి సంతోషిస్తాం. మీరు ఏదో పరీక్షలో పాస్ అవుతారు, దాన్ని బట్టి సంతోషం వస్తుంది. ఎందుకంటే ఫెయిల్ అయితే విచారం వస్తుంది మీకు. మీరు ఏదో మంచి ఉద్యోగంలో చేరారు, దాన్ని బట్టి మీరు సంతోషిస్తారు. కానీ ఆనందం అనేది మీ హృదయంలో స్థాపించబడినది ప్రభువు ద్వారా, క్రీస్తు ద్వారా నా హృదయాలు స్థాపించబడినది. అది ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు వస్తుంది? మనం ప్రభువును గ్రహించినప్పుడు, సంపూర్ణంగా ఆయనకు మనము మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు, మన హృదయంలో ఆయన కూర్చోబెట్టుకున్నప్పుడు, ప్రభువా నీతో నా హృదయం నింపబడి ఉండాలి అనే స్థితికి మనం వచ్చినప్పుడు ప్రభు ఇచ్చే ఆనందం అది ఎవరు తీసివేయలేరు. ఆ ఆనందం ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి మనకి ఆ ఆనందం అనేది మన హృదయంలో ప్రతిష్ఠించబడినప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఆనందించే వారు ఉంటాం. ప్రతి పరిస్థితిలో మనకు సంతోషం ఉన్నా లేకపోయినా, దుఃఖం ఉన్నా కూడా, మనకు కష్టాలు ఉన్నప్పుడు కూడా, మనకు మంచి జరిగినా చెడు జరిగినా, ఏ పరిస్థితులు అయినప్పటికీ, అవనకు అవమానం జరిగినప్పుడు కూడా ఆ ఆనందాన్ని ఎవరు తీయలేరు. సంతోషాన్ని తీసేది, సంతోషం పోతుంది, మనకు సంతోషం దొరకలేదు. కానీ ఈ ఆనందము, జాయ్ అనేది క్రీస్తునందు మనకు అనుగ్రహించబడుతుంది. అంచేత మనం ఆయన్ని గ్రహించిన తర్వాత, ఆయన స్వీకరించిన తర్వాత, ప్రభువును మన రక్షకుని అంగీకరించిన తర్వాత అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి. చాలాసార్లు సత్యం చెప్పాలంటే మనం ఎన్నో సంవత్సరాలు తరబడి ఆయనలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఈ నిజమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నామేమో అని అనుమానం వస్తుంది. దానికి కారణం మనమే అయి ఉంటాం. ఎందుకంటే ప్రభు తన సన్నిధిని ఎల్లప్పుడూ కూడా మనకు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఆయన మనకు ఆనందాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఆయన తీసివేయడు. మనల్ని దానికి అరుపులుగా చేసిన తర్వాతే ఆ యొక్క ఆనందాన్ని, ప్రభువులో ఉన్నటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహించాడు. అది ప్రతిష్ఠించబడింది. దేవుని బిడ్డలంగా మనకి ఈ ఆనందం ఎల్లప్పుడూ కూడా మనం బలపరిచేదిగా ఉంటుంది. అన్ని పరిస్థితుల్లో మనం దుఃఖాల గుండా వెళ్ళినప్పటికీ, కష్టాల గుండా వెళ్ళినప్పటికీ, అపరిందల గుండా వెళ్ళినప్పటికీ, అవమానమును భరిస్తున్నప్పటికీ, లేకపోతే అన్ని మంచి జరుగుతున్నప్పుడు కూడా ఈ ఆనందం అనేది మనల్ని స్టేబుల్ గా ఉంచుతుంది. స్థిరంగా ఉంచేటువంటి ప్రక్రియ అది చేస్తూ ఉంటుంది. ఇంకా కూడా ఈ యొక్క పత్రిక గురించి మనం చూసుకున్నప్పుడు, ఈ యొక్క పత్రిక రాసే ముందు ఈ యొక్క ఫిలిప్పి గురించి మనం మాట్లాడుకుందాము. ఈ యొక్క ఫిలిప్పి ప్రాంతము యాక్చువల్లీ మాసిడోనియా, ఇంతకుముందు ఇప్పుడున్నటువంటి గ్రీసు దేశాన్ని ఆ కాలంలో, పౌలు ఉన్న కాలంలో మాసిడోనియా అని పిలిచేవారు. అక్కడ ఉన్నటువంటి థ్రేస్ ప్రాంతంలో, థ్రేస్ అంటే ఇప్పుడు టర్కీ, బల్గేరియా అని ఈ ప్రాంతాల మధ్యలో ఉంటుంది. అది అటు ఇప్పుడంతా మారిపోయినాయి ఇవన్నీ కూడా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి థ్రేస్ అనే ప్రాంతంలో నుంచి ఒక చిన్న ప్రదేశం, ఇది చిన్న కాలనీ. దాన్ని ఫిలిప్పి, రెండవ ఫిలిప్పి అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని మీరు మామూలుగా గుర్తుపట్టలేరు. అలెగ్జాండర్ గారు మనకు తెలుసు, అలెగ్జాండర్ ద గ్రేట్ వాళ్ళ నాన్నగారు అంటే త్వరగా గుర్తుపడతాం మనం. ఆయన రెండవ ఫిలిప్పి ఆ యొక్క ప్రదేశాన్ని ఇష్టపడినాడు. ఆ ప్రదేశాన్ని ఇష్టపడి, ఇట్ వాజ్ ఏ స్మాల్ రోమన్ కాలనీ. అది రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి చిన్న కాలనీ. అది
ఆ ప్రదేశాన్ని ఇష్టపడి దాన్ని ఆయన డెవలప్ చేసి దాన్ని స్థాపించి దాన్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన పేరు దానికి పెట్టాడు. అప్పుడు అది ఫిలిప్పి అయింది. ఆ ఫిలిప్పి అనే ప్రాంతము ఆ విధంగా వచ్చింది. అది ఎప్పుడు క్రీస్తు పూర్వం 357 సంవత్సరంలో జరిగిన సంగతి. తర్వాత అది అలా పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పౌలు సమయానికి వచ్చేసరికి మనము మొట్టమొదటిగా క్రీస్తు శకము 50వ సంవత్సరంలో ఈ యొక్క విశ్వాసులు పౌలు, శీల, తిమోతి, లూకా వీరందరూ కూడా ఆ యొక్క సమయాల్లో మరి సువార్త దండయాత్రకు వెళ్తూ ఉండేవారు అన్ని చోట్లకి. మనలాగా చక్కగా ఏసీ కార్లు బుక్ చేసుకుని అంత భోజనాలన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళడం కాదు అక్కడ. ఆ సమయాల్లో సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేవు అసలు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలిసేది కాదు, ఎలా ఉంటున్నారో తెలిసేది కాదు, ఎక్కడ తింటారో ఎక్కడ తాగుతారో ఏం అర్థమయ్యేది కాదు. చాలా ప్రయాణాలు అప్పుడు ఓడల మీద జరుగుతుండేవి. ఓడలు కూడా అప్పుడు మనలాంటి ఓడలు కాదు, అది గాలిటిస్తోటి పోయే రకాలన్నీ. అటువంటి ప్రయాణాలు చేస్తూ వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ బలీయమైనటువంటి ఆశ, ఆకాంక్ష, ఇట్స్ ఎ ఫోర్స్, ఒక శక్తి వాళ్ళని ముందుకు నెట్టుతూ వస్తుంది. ఎప్పుడైతే ప్రభువులో వాళ్ళు స్థిరపరచబడినారో దెన్ దే రియలైజ్డ్ వాట్ టు డూ. అంతకుముందు మనం కూడా మన రకరకాల పనుల్లో ఎంతో సమయానికి దాన్ని గడుపుతూ దానిలో నిమగ్నం అయిపోయి ఉండిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నౌ వాట్? ఎంతవరకు నా ఇష్టానుసారంగా నా ప్లాన్స్ వేసుకుని, నా ప్రణాళికలు వేసుకుని నేను జీవిస్తున్నాను. నా గురించి, నా కుటుంబాల గురించి, నా పిల్లల గురించి రకరకాల ప్రణాళికలను కలిగి ఉంటున్నాను. కానీ ఎప్పుడైతే క్రీస్తు నన్ను ఏర్పరచుకున్నాడో, ఎందుకంటే మనం ఆయన ఏర్పరచుకోలేదు, ఆయన యొక్క అనంతకాలమైన ప్రణాళికలో మనకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఏ విధంగా సౌలుకి ఆయన సమయాన్ని నిర్ణయించాడు. సౌలు ఆయనకి వ్యతిరేకంగా పనులు చేయడంలో ఎంతో ఆనందిస్తూ ఉండేవాడు. కానీ సౌలుకు తెలియదు ప్రభు తన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక సమయాన్ని కలిగి ఉన్నాడు. అంచేత చాలా మందిని చంపాడు ఆయన, చాలా మంది ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా చేయగలడు ఆయన, ఆయనకు అధికారం ఉంది. కానీ ఆయనకు తెలీదు ప్రభు తన కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరిచినాడని, ఒక సమయాన్ని నిర్ణయించినాడని. సౌలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన మాట్లాడలేడా? మాట్లాడవచ్చు. కానీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తున్నాడు ఆ సమయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆయన మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది. ప్రభు ఆ సమయాన్ని నిర్ణయించాడు. తను ఎంతో గర్వంతో, ఎంతో ఆనందమైన పని చేయడానికి అనుకుని వెళ్తున్న సమయంలో ప్రభువు చెప్పాడు, ఆయన అడ్డపడ్డాడు దారిలో. ఆ సమయాన్ని నిర్ణయించి సౌలు అసలైనటువంటి నిజమైన జీవితం ఏంటో తనకు తెలియజేశాడు. అంతే ఆయన చేసింది. అంతకు మంచిగా ఏం చేయలేదు. ఆయన నష్టపరచాలని చూడలేదు. ఆ మార్గంలో సౌలుని ఆయన సంధించి, సౌలా నీవు ఇది అని చూపించాడు అంతే. అప్పుడు తను ఎంత బలహీనుడో, ఎంత అజ్ఞానియో, ఎంత సామర్థ్యం లేని వ్యక్తో మనం చూస్తాం అక్కడ. ఆ యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశించినప్పుడు తనలోని చీకటంతా కూడా బయలుపరచబడింది. సౌలు తను చూసుకున్నాడు. అంత వెలుగులో తను చూసుకుని అసలు ఏం చేయలేకపోయాడు. ఏం చేయకుండా ఏమైంది? తన కన్నులు మూసివేయబడి అంధకారం వచ్చింది అతనికి. 3 దినముల వరకు అతని జీవితంలో అంధకారం వచ్చింది. అప్పుడు ప్రభు అతను నేర్పించినాడు. సౌలు తెలుసుకున్నాడు మన జీవితం ఎంత అభాగ్యకరమైన జీవితం. మనకు అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడు, అన్ని పరిస్థితులన్నీ సమకూరి వస్తున్నప్పుడు, అన్ని విషయాల్లోనూ విజయమే కలుగుతున్నప్పుడు మనం గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం, ఎంతో గర్విస్తూ ఉంటాం. నా అంతటో లీడర్ అనుకుంటాం. ప్రభుని మర్చిపోతాం. ఆయన యొక్క సృష్టిని, ఆయన యొక్క సామర్థ్యాన్ని, ఆయన మన ఎడల కలిగినటువంటి ప్రేమని మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ యొక్క దమస్కు వెళ్ళే మార్గంలో అదే చిన్న విషయాన్ని ప్రభు కొద్దిపాటి సమయంలో సౌలుకి చూపించాడు. సౌలు, నాయన నువ్వు ఇది ఏంటది? ఆయన కన్నులు మూసుకున్న, కళ్ళు తెరుస్తున్నాడు కానీ ఏం కనపడట్లేదు ఆయనకి. అంధత్వాన్ని కలిగించినాడు అంతే. ఒక్కటే మన అవయవాల్లో ఉన్నటువంటి చిన్ని రెండు ఉన్నాయి అక్కడ కళ్ళు. అవి పనిచేయడం మానేసి ఎన్ని రోజులు? 3 రోజులు మాత్రమే. అప్పుడు అర్థమైపోయింది సౌలుకి తన జీవితం ఏంటో. చాలాసార్లు నేను షేర్ చేసుకుంటా ఉంటాను. ఈ యొక్క అంధత్వం అనేది మన కళ్ళున్నంతసేపు
దానికి అన్ని కనిపిస్తున్నాయి, అన్ని చూస్తున్నాం కనుక మనకి ఏమి తెలియదు. కానీ ప్రాక్టికల్ గా ఈ రోజు ఇంటికి వెళ్ళి కళ్ళకి గంతలు కట్టుకుని ఒక్కరోజు మీ ఇంట్లో తిరగండి. ఎందుకంటే ఆ ఇల్లు మీరు కట్టుకునే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎన్నై ఉంటుంది, మీ తాతగారో మీ నాన్నగారో కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందో, ఎంత ఉంటుందో, కిటికీ సైజ్ ఎంతో, దానికి ఎన్ని ఊసలు ఉంటాయి, ఎన్ని ద్వారబంధాలు ఉంటాయి, ఎన్ని గదులు ఉంటాయి, అన్నీ మీకు తెలుసు. అయినప్పటికీ మీరు ఒక్కరోజు కళ్ళకు గంతలు కట్టుకుని సిన్సియర్ గా ఎవరి యొక్క సహాయం లేకుండా మీ ఇంట్లో తిరగండి. మీరు కిచెన్లోకి వెళ్తారో, బాత్రూంలోకి వెళ్తారో, డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తారో, ఏ రూమ్లోకి వెళ్తారో, వరండాలోకి వెళ్తారో, అంతా మీ ఇష్టం. ఎక్కడ మీకు దెబ్బలు తగలకూడదు, నేను కొట్టుకోకూడదు, చేసి చూపించండి, ఎవరో చేయలేరు. అది మన జీవనం. అంత దౌర్భాగ్యమైన జీవితం అంది. కానీ ప్రభు మనకి అన్ని అనుగ్రహిస్తాడు. వినికిడి అనుగ్రహిస్తాడు, చూపు అనుగ్రహిస్తున్నాడు, మరి వాసన చూసే శక్తిని అనుగ్రహిస్తున్నాడు, చేతులు కాళ్ళు అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి మనకి అన్నప్పుడు మనకు దేవుడు గుర్తురాడు. సౌలుకి జ్ఞాపకం చేశాడు, సౌలా ఇది నీ పరిస్థితి, నువ్వు ఏదో చేయగలను అనుకుంటున్నావు. అప్పుడు ఆయన మారిపోయింది స్థితి అంతా కూడా, ఆయన ఆలోచన విధానం మారిపోయింది. ముందన్నాను కదా, మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు ఒక ప్రశ్న మన ముందుకు రావాలి, నౌ వాట్? ఇంతవరకు ఏదో జరిగింది, ఇప్పుడు ఏంటి నా జీవితంలో? అది వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఎవరు? పౌలు, శీల, తిమోతి, లూకా, ఇలా చిన్న గ్రూప్ గా తయారయ్యారు. వాళ్ళు అనుకున్నారు, నౌ వాట్? ఇప్పుడు ఏంటి? మనం ఆయన చేత ఏర్పరచబడిన వారము. ఇప్పుడు మనకు ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. మన జీవితాన్ని వ్యర్థం చేసుకోలేం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని మనం వ్యర్థంగా ఖర్చు పెట్టలేదు. ఇంతకుముందు ఆ సమయం మంది, ఇప్పుడు ప్రభువుది. మన జీవితంలో ఉన్నటువంటి మన ఆరోగ్యం కానివ్వండి, మన వాక్చాతుర్యం కానివ్వండి, మన జ్ఞానం కానివ్వండి, మన సమయం కానివ్వండి, ప్రతిది కూడా ఆయనదే. ఇప్పుడు ఆయన ఇష్టానుసారంగా ఆయన కొరకు మనము మన సమయాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంది. అప్పుడు వీరు సువార్త ప్రకటించడానికి మొదలుపెట్టినారు. ఆ దినాల్లో ఏ విధమైనటువంటి సౌకర్యం లేని సమయంలో వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క వేడి, ప్రభు ఏదైతే శక్తినిచ్చాడో, సామర్థ్యాన్ని ఇచ్చాడో, ఒక గురిని ఇచ్చాడో, అది పూర్తి చేసుకోవడానికి వీళ్ళు వెళ్ళారు. వీరు క్రీస్తు శకం 50 శతాబ్దంలో వీరు వెళ్ళారు అక్కడికి. ఏజీ అనే సముద్రమును దాటి ఫిలిప్పిలోకి అడుగు పెట్టారు. ఆ ఫిలిప్లోకి దే ల్యాండెడ్ ఇన్ ఫిలిప్. అప్పుడు ఏం జరిగిందో, ఎలా ఎస్టాబ్లిష్ అయిందో ఇప్పుడు మనకు సమయం లేదు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 11 నుంచి 40వ వచనం వరకు అవన్నీ కూడా స్పష్టంగా విశదీకరింపబడుతూ ఉంటాయి. అప్పుడు అక్కడ వెళ్ళి వీళ్ళు ఆ యొక్క సంఘాన్ని స్థాపించారు. ఇప్పుడు క్రీస్తు శకం 50వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి మీరందరూ కలిసి మరి ప్రార్థనాపూర్వకంగా అక్కడ ఒక సంఘాన్ని స్థాపించారు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆ సమయంలో దే వర్ ఏలియన్స్, అంటే జెంటైల్స్. యూదులకు సంబంధించిన వారు కాదు. దే ఆర్ నాట్ ఫ్రమ్ జూయిష్ బ్యాక్గ్రౌండ్, దే ఆర్ ఆల్ జెంటైల్స్. డిఫరెంట్ వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే అలవాట్లు, ఆచారాలు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ. వాళ్ళకి ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఏమి తెలియదు. దేవుడు ఏ విధంగా సృష్టించాడు, ఏ విధంగా లోకాన్ని నడిపించాడు, ఏ విధంగా ప్రవక్తల్ని, ఏ విధంగా రాజుల్ని, వీళ్ళందరినీ పెట్టి యూదులు నడిపించుకుంటూ వచ్చాడు. వారి జీవితంలో ఆయన ఏమేమి ఉద్దేశాలు వారికి ఏం తెలియదు అసలు. దే ఆర్ జెంటైల్స్. అందుచేత ఈ ఫిలిప్పీకి రాసిన పత్రికలో మిగతా పత్రికల కంటే ఇది కొంచెం వేరుగా ఉంటుంది. ఆయన పాత నిబంధన గురించి ఏం మెన్షన్ చేయడం అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. ఆ చరిత్ర తెలియని వారు చరిత్ర చెప్తూ కూర్చుంటే వాడికి ఏం అర్థం కాదు అసలు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే క్రీస్తు సువార్త ప్రకటించాలి. అందుచేత వీరికి ఎంతో స్పష్టమైనటువంటి భాషలో వాళ్ళ ఈ పత్రిక అంతా కూడా ఆనందాన్ని గురించి చెప్తాడు. సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళకి క్రీస్తులో ఉన్నటువంటి ఆనందం, ఆయన మనం స్వీకరించినట్లయితే, ఆయన మనం తెలుసుకున్నట్లయితే మన జీవితాలు ఆనందంతో నిండిపోతూ ఉంటాయి. ఇది వీళ్ళు రాయబడినటువంటి ఈ ఈ పత్రికలో రాయబడినటువంటి ముఖ్య అంశం. ఆ 51వ సంవత్సరంలో వెళ్ళి వాళ్ళ యొక్క సంఘాన్ని స్థాపించిన తర్వాత ఈ పత్రిక రాయడానికి 11 సంవత్సరాలు పట్టింది. ఆయన ఎక్కడ రాసిన ఈ పత్రికలన్నీ కూడా ఇప్పుడు ద ఇంట్రొడక్షన్ విల్ కమ్. పౌలు బందీగృహం నుండి విశ్వాసులకు రాసిన పత్రిక. ఆయన మ్యాక్సిమం ఆయన సమయం అంతా కూడా క్రీస్తు సువార్త నిమిత్తమై ఆయన బందీగృహంలో పెట్టబడేవాడు, శ్రమలో అనిపిస్తూ ఉండేవాడు, ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం ఈ దేశానికి పారిపోతూ ఉండేవాడు. ఎందుకు? అన్ని చోట్ల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీస్తు సువార్తను ప్రకటించాలి. అప్పటికి ఆ సమయంలోనే కూడా
వాళ్ళు నమ్మింది ఏంటంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం సువార్తలు చదివినట్లయితే ప్రభు అంటాడు, ఆ సమయం నా తండ్రికి తప్ప మరెవరికి తెలియదు, నేను రేపే వస్తానేమో అని చేత సిద్ధంగా ఉండండి. ప్రతి సమయంలో కూడా మీరు సిద్ధంగా సంసిద్ధులై ఉండు అని చేత వీరు వారికి ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంత కష్టమైనా సహిస్తూ ఆ సువార్త సేవ కొరకు వెళ్తూ ఉండేవారు. ఇక్కడ ఈ పృష్ఠభూమి మనం చూసుకున్నాం. 61వ సంవత్సరంలో ఈ యొక్క పత్రిక వ్రాయబడింది. ఎందుకు వ్రాయబడింది? శ్రమలలో ఉన్నటువంటి ఆనందించి మొదటి అధ్యాయాన్ని మనం చూసుకుంటున్నాం ఈరోజు. శ్రమలలో క్రీస్తు కొరకు ఉన్నటువంటి శ్రమల్లో ఉండేటువంటి ఆనందాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఎందుకు చూసుకున్నాం కదా, హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ హ్యాపీనింగ్స్. మన జీవితాల్లో జరిగే సంతోషకరమైనటువంటి విషయాలను బట్టి మనకి సంతోషం వస్తుంది. కానీ ఆనందం అనేది మన హృదయంలో నుంచి ఉబుకుతూ వస్తుంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము ఇక్కడ సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. 14వ వచనం నేను చదువుతున్నాను. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రభు ఏదైతే మనకు అనుగ్రహిస్తాడో, ఏదైతే మనకు అవసరమని ఆయన ఎరిగి ఉంటాడో, అవన్నీ కూడా ఈ స్త్రీకి ఏదైతే చెప్పాడో, నేనిచ్చే నీళ్లు నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండను. వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును, ఏ ఫౌంటైన్. మనకు కూడా దేవుడు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు, శీల, తిమోతి, లూకా వీరికి ఇచ్చినటువంటి ఆ ఆనందము ఇంకా అది అద్దుకు మించినటువంటి ఆనందం. దాన్ని కప్పిపుచ్చిన యూ కెనాట్ పుట్ ఏ లిడ్ ఓవర్ ఇట్. దాన్ని మూత పెట్టలేరు వాళ్ళు. అంత ఆనందం అది. వాళ్ళ జీవిత ధ్యేయం ఏంటంటే మనం వెళ్ళి మనం పొందినటువంటి ఈ ఆనందాన్ని, ఈ రక్షణ సువార్తని లోకమంతా ప్రచురించాలి. ఎందుకు? దానివల్ల ఆనందము మల్టిప్లై అవుతుంటుంది. మీకు ఏదైనా మంచి దొరికింది అనుకోండి, మనసులో పెట్టి కూర్చున్నారు అనుకోండి, యూ నాట్ షేరింగ్ విత్ ఎనీబడి, అది మల్టిప్లై అవ్వదు. అందుచేత పాతకాలంలో కూడా చెప్పేవారు, ఒరే ఏదైనా మంచి జరిగితే నలుగురితో పంచుకోమనేవారు. ఎందుకంటే సంతోషం అధికమవుతుంది. అలాగే మన జీవితాల్లో ఏ ఆనందాన్ని అయితే మనం పొందామో, ఏ ఆనందాన్ని అయితే ప్రభు మనకు అనుగ్రహించాడో, అది ఇతరులతో పంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కానీ చాలాసార్లు వీఆర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. నేను రక్షించబడ్డాను, నా భార్య రక్షించబడింది, నా పిల్లలు రక్షించబడ్డాను, థ్యాంక్ యూ వెరీ మచ్, అయిపోయింది. దెన్ వాట్ అబౌట్ అదర్స్? ప్రభు ఈ లోకంలోకి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అసలు? ఆయన ఎందుకోసం ఆ శ్రమ అనుభవించవలసి వచ్చింది? మన పాపములన్నింటినీ తన మీద మోసుకుని ఆ సిలువలో ఎందుకు తన ప్రాణాన్ని త్యాగం చేయవలసి వచ్చింది? ఒక మాటతో సెలవిస్తే చెప్పి అయిపోదు కదా. బట్ ఇక్కడ చూస్తున్నాం మనం, హి వాజ్ ఆల్వేస్ ప్రాక్టికల్. ఆయన దీనత్వాన్ని చూపించడానికి కూడా తను చేసి చూపించాడు. తన ప్రేమను కూడా, తన ప్రేమ ఎంత గొప్పదో ఆ సిలువలో ఆయన చేసి చూపించాడు. ఆయన తన ప్రాణాలను త్యాగం చేసి చూపించాడు. ఆయన ఎంత ప్రభావశాలియో, ఎంత గొప్ప ప్రభావాన్ని ఆయన కలిగి ఉన్నాడో, అధికారాన్ని కలిగి ఉన్నాడో, మహత్యాన్ని కలిగి ఉన్నాడో ఆ సమాధిలో నుంచి లేచి చూపించాడు ఆయన. ఈ విధంగా హీ వాజ్ ఎ ప్రాక్టికల్ గాడ్. ప్రతి విషయాన్ని మనకు అర్థమయ్యేలాగా ఆయన చేసి చూపించే దేవుడై ఉంటున్నాడు. తర్వాత మనము ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం కూడా మనం చదువుకున్నాము. అందులో తెలుగులో నేను చదువుతాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నేను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్. ఇది గొప్ప స్టేట్మెంట్. ఇది అందరం చెప్పలేం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ద ఇన్నర్ మీనింగ్ ఈజ్, దాగి ఉన్నటువంటి దీని అర్థం ఏంటంటే, అన్ని సందర్భాల్లోనూ నేను ఆయన యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నేను బ్రతికున్నట్లయితే నేను క్రీస్తులో బ్రతికి ఉంటాను.
ఆనందంతో బ్రతికి ఉంటాను. చావైతే మేలు, ఇఫ్ ఐ డై ఆల్సో ఐ కంటిన్యూ బి జాయ్ఫుల్ ఇన్ క్రైస్ట్. మరణాన్ని కూడా నేను క్రీస్తులో ఆనందంగా స్వీకరిస్తాను. ఈ సందర్భాలన్నింటిలో కూడా ఆయన చెప్తున్నాడు, నా హృదయము ఆనందముతో నిండి ఉంటున్నది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఓన్లీ దోస్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్ టు డై ఆర్ రియల్లీ రెడీ టు లివ్. ఒక ఇంగ్లీష్ గ్రంథకర్త దీన్ని రాస్తూ, ఓన్లీ దోస్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్ టు డై ఆర్ రియల్లీ రెడీ టు లివ్. నిత్య జీవంలో ఉండాలి అని కోరుకునే వాళ్ళు చావుకి సిద్ధపడి ఉండాలి. ఎవరైతే చావు కోసం నేను సిద్ధంగా ఉన్నాను, క్రీస్తు కొరకు, మన చావులు కాదు, క్రీస్తు కొరకు చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఎవరైతే ధైర్యంగా చెప్పగలరో వాళ్ళు మాత్రమే క్రీస్తుతో జీవించడానికి సిద్ధపడి ఉన్నారు. స్టేట్మెంట్ మీరు ఆలోచించండి. అంటే మనం సమస్తమును త్యజించడానికి, మరణం అంటే లోకాన్ని విడిచిపెట్టేస్తున్నాం, లోక సంబంధమైన అన్ని విషయాల్ని, మనకున్నటువంటి పేరు, పరపతి, ధనము, కుటుంబము, అన్ని వ్యవహారాలు విడిచిపెట్టడానికి మనం, అంటే చావు, అదే అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అంతే. దేని మీద ఇంకా ఆశ లేదు మనకి. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు క్రీస్తుతో జీవించడానికి సిద్ధపడి ఉన్నాము అనే గుర్తది. దట్ వాస్ ది గ్రేట్ స్టేట్మెంట్ గివెన్ బై ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక దైవ సేవకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకుండాలి. ఇట్స్ వాట్ ఎ వండర్ఫుల్ ట్రూత్. ఇది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, జీవించడానికి సిద్ధపడున్నాడు. ఆ స్టేట్మెంట్ ఎంతో గొప్ప స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ క్యారెక్టర్. ఆ విధంగా మనం సిద్ధపరచుకుంటున్నామా లేదా మనము ఆలోచించుకుని సరి చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము, కొన్ని వచనాలు ధ్యానించుకుందాం, సమయం మనకి అనుకూలించినంత మటుకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాము. ఇక్కడ ఒక మాట, అది చాలా పెద్దగా ఉంది తెలుగులో, అయితే ఇంగ్లీష్ లో ఏ స్మాల్ సెంటెన్స్, హీ హూ బిగన్ ఎ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ క్యారీ ఇట్ ఆన్ టు కంప్లీట్ అంటిల్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. తెలుగులో 2వ లైన్ లో ఉంటుంది అది, యేసుక్రీస్తు దినం వరకు, లేదు 1వ లైన్లోనే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. పేతురు క్షమించండి, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఈ మాట ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా మీలో ప్రారంభించబడినటువంటి ఆ కార్యము యేసుక్రీస్తు దినము వరకు, ఆయన వచ్చే దినం వరకు కూడా కొనసాగించినని నేను రూఢిగా నమ్ముతున్నాను. దేవుడు దేన్నైతే ప్రారంభించాడు అది అంతం వరకు, అంటే క్రీస్తు రాకడ వరకు కూడా మీలో కొనసాగించే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. అదన్నా నేను రూఢిగా నమ్ముచున్నాను. చేత మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఏదైతే ప్రభు మన జీవితంలో ప్రారంభిస్తాడు, అంటే మొదట్లో మనం ధ్యానించుకున్నామో, మనము ఆయనకి సమర్పించుకున్నప్పుడు, మనం ఆయన బిడ్డలుగా మార్చబడినప్పుడు, ఇంకా మన ప్రమేయం అంటూ ఏమి ఉండదు అందులో. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ అవర్ లైఫ్స్. నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తానని ఆలోచనలు లేవు, అయిపోయింది. వీఆర్ టోటల్లీ కంట్రోల్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ ద్వారా, ఆత్మ స్వాధీనంలోనికి మనం తేబడతాము. మన కార్యక్రమాలన్నీ కూడా ఆత్మ ద్వారా కూడా నిర్ధారించబడుతూ ఉంటున్నాయి. ఇక్కడ చూసింది ఏంటంటే, ఒక స్టేట్మెంట్ ఉంటుంది, when God began a good work he continues it. That's what we see. ఇప్పుడు చదవబడిన వాక్యంలో దేవుడు ఏదైతే ప్రారంభించాడో, ఏ మంచి పని అయితే మనలో ప్రారంభించాడో దాన్ని కొనసాగించేవాడై ఉంటున్నాడు. he will continue it until the end, until we die, we leave this world, we leave this body, or our savior comes. రెండోది, దేవుడు ఏ వ్యవస్థనైతే మనలో ప్రారంభించాడు, మొట్టమొదటిగా మనలో ఒక మంచి కార్యాన్ని ప్రారంభించాడు. రెండవది, ఒక వ్యవస్థను మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఒక వ్యవస్థను మనలో ప్రారంభించాడు, అది ఆయన సంపూర్ణం చేసేవాడై ఉంటున్నాడు. అంటే మనకు ఒక పని అప్పగించాడు ఆయన. ఈ గేవ్ అస్ అ ప్రాజెక్ట్. ఇప్పుడు యవనస్తులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అంకుల్ ప్రాజెక్టులు బిజీగా ఉన్నారంట. మరి ఏం ప్రాజెక్టులో నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ దేవుడు మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆయన మనం ఏర్పరచుకున్నప్పుడు కూడా ఆయన మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఆ ప్రాజెక్ట్ ఏంటో మనకు తెలియదు ఇంతవరకు. మనం అడగం ఆయన కూడా.
ఆయన ప్రశ్నించు. మనం ఏంటంటే దేవుడు సర్వోన్నతుడు, ఆయన్ని ప్రశ్నించే అధికారం మనకు లేదు. నో 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 నో. ఆయన మన స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. హి హస్ అపాయింటెడ్ us as his children. ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన అపాయింట్ చేశాడు. హి హస్ గివెన్ us a privilege to go to him at any time. ఆయన మన తండ్రిగా అన్ని సమయాల్లోనూ కూడా ఆయన్ని సమీపించడానికి మనకి అధికారం ఆయన అనుగ్రహించాడు. కానీ ఇంకా మనం ఆ అధికారాన్ని వినియోగించుకున్నాము. we will not go to him as his children. ఒక బిడ్డ తండ్రి వద్దకు వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడతాడో అలాగ మనం మన ప్రభువుతో మాట్లాడలేకపోతుంది. మన బిడ్డలు వాళ్ళు కొన్నిసార్లు ఎంత బలహీనలైనప్పటికీ, మన మాట విన్నోళ్ళు అనేప్పటికీ, బట్ హీ హ్యాస్ అ రైట్. మనతో ధైర్యంగా మనం ముందు కూర్చుని మాట్లాడే అధికారం తనకు ఉంటుంది. అది బై నేచర్, న్యాచురల్ గా అది వచ్చేస్తుంది. అలాగే ప్రభు మనల్ని తన బిడ్డలుగా ఏర్పరచుకున్నప్పుడు మనం సృష్టించిన వాడు ఆయనే. కానీ అప్పుడు మనకు రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లేవు. మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం. కానీ మనం ఎప్పుడైతే ఆయన మనలను తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడో మనకు ఒక అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆయన బిడ్డలుగా ఏ సమయంలోనైనా ఏ పరిస్థితిలోనైనా ఆయనను సమీపించే అధికారాన్ని మనకి అనుగ్రహించాడు. అండ్ ద వర్డ్ సేస్ when God starts a project in you, he will complete it. ఎట్లా కంప్లీట్ చేస్తాడు? మన ద్వారానే చేస్తాడు ఆయన. కానీ ద సాడ్ పార్ట్ ఈస్ we do not know what the project is. ఎందుకంటే మనలో ప్రతి ఒక్క వ్యక్తికి వేరువేరుగా ఆయన ప్రాజెక్టులు ఇచ్చేవాడు. ప్రాజెక్ట్ అంటే తెలుగులో వ్యవస్థ. ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యవస్థని ఆయన నియమించిన వాడు అంటున్నాడు. అప్పుడు నేను చేయవలసిన పని ఏంటో, ప్రభువులో నా వ్యవస్థ ఏంటో నాకు తెలియనప్పుడు నేనేం చేస్తాను? దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్. అందుచేత ఈ యొక్క పత్రికలు చదువుతున్నప్పుడు పౌలు ఎంత ఆలోచించి, ఎంత తన జ్ఞానాన్ని అంత ఉపయోగించి ప్రభు యొక్క ప్రేమలో సాధారణమైనటువంటి భాషలో వాళ్ళకి రాస్తూ ఉంటాడు. వెన్ వి రీడ్ ద ఎపిసల్స్, ద పత్రికలు చదివినప్పుడు ఆయన ఏ ప్రాంతం వాళ్ళకి రాస్తున్నారో అటువంటి భాషలోనే రాసేవారు. వాళ్ళు అర్థం చేసుకునే విధానంగానే ఆ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆయన వాక్యాన్ని విశదీకరించే ఆ యొక్క పరిణామం కూడా ఎదుటివాడు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక వారి యొక్క జ్ఞానాన్ని బట్టి అతనికి రాస్తాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన, ఫిలిప్పీకి రాసిన పత్రికలో పాత నిబంధన కూడా ఆయన పెట్టడు ఆయన. ఎందుకంటే దే డోంట్ అండర్స్టాండ్. అసలు వాళ్ళకి ఏం తెలియదు, అసలు ఏం జరిగిందో ఆ సమయంలో. అన్ని జనులు వాళ్ళు ఆ హిస్టరీ తెలియదు. అందుచేత వారు ఎప్పుడు ప్రభువులోకి వచ్చారో అప్పటి నుంచి ముందుకు సాగిపోవడానికి వాళ్ళని ప్రోత్బలపరుస్తూ ఉంటాడు. వారిని జ్ఞానములో పెరిగేలాగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. అండ్ వెన్ గాడ్ స్టార్ట్స్ ఎ ప్రాజెక్ట్ హి కంప్లీట్స్ ఇట్. అది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు అడగవలసిన పరిస్థితి మనది. ప్రభా, ఏ ప్రాజెక్ట్, ఏ వ్యవస్థని నా కొరకు నీవు నియమించావు? దానిలో నా భాగం ఏంటి? నేనేం చేయవలసి ఉంటుంది? ఎందుకంటే ఆయన మన ద్వారానే కంప్లీట్ చేస్తాడు. ఒకవేళ ఆయన రాకడ రేపే అయితే, అనుకోని గడిలను వచ్చినట్లయితే మన ప్రాజెక్ట్స్ హాఫ్లో ఉండిపోతాయి. అసలు కొంతమంది మొదలు పెట్టలేదేమో తెలియదు. అంతేత వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫ్లాగ్ హాయిస్టింగ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఢిల్లీలో లాల్ కిలా దగ్గర మొట్టమొదటిసారి తిరంగా మన జాతీయ జెండాని ఎగిరివేస్తూ ఆగస్టు 14 మధ్యరాత్రిలో, ఆ సమయంలో నెక్స్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలోకి మన దేశం అడుగు పెడుతుంది. అప్పుడున్న స్పీచ్ ఇప్పుడు కూడా మీకు దొరుకుతుంది. ఒకటి గూగుల్స్ లేదా అప్పుడప్పుడు ఆగస్టు 15 ఆ యొక్క స్పీచ్ వినిపిస్తారు బ్లాక్ అండ్ వైట్లో. ఆయన ఒక మాట అంటాడు అందులో, విత్ ఫ్రీడమ్ కమ్స్ రెస్పాన్సిబిలిటీస్. విత్ ఫ్రీడమ్ కమ్స్ రెస్పాన్సిబిలిటీస్. మనకి ఫ్రీడమ్ ఇవ్వబడింది, ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. బట్ దేర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ యాడెడ్ టు ఇట్. మీకు స్వతంత్రం వచ్చిందంటే దాంతో పాటు మీకు బాధ్యతలు కూడా వస్తాయి. అదేవిధంగా మనం స్వతంత్రించబడినాము మన పాపము నుండి, మన లోకము నుండి, శైతాను యొక్క బంధత్వం నుండి మనం స్వతంత్రులుగా చేయబడినాము. ఆయన వాక్యం ద్వారా, ఆయన ఉద్దేశం ద్వారా మనం స్వతంత్రం అయిపోయాం. వీ కెన్ థింక్ ఫ్రీలీ. పౌలు రాస్తాడు, నేను సాతానుకు పాపమునకు దాసుడనై ఉంటిని, ఇప్పుడు నా రక్షకుడైన యేసుక్రీస్తునకు
దాసుడు అయితే చాలాసార్లు విల్ బి డిస్కసింగ్ ఆ దాసత్వం అంటే ఏంటి, స్లేవరీ, బానిసలు. ఒక డెఫినేషన్ ఏంటంటే మనకి పని వాళ్ళు ఉంటారు ఇంట్లో, మన ఆఫీస్లో కూడా మన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. సో యూ హ్యావ్ అన్ అథారిటీ. వాడు కూడా కొన్నిసార్లు మనకు ఐడియాలు ఇస్తారు. నేను అడ్వర్టైజింగ్లో పనిచేసేవాడిని లాంగ్ టైం బ్యాక్. అప్పుడు మాకు ఒక ఆఫీసర్ ఉండేవాడు, వైస్ ప్రెసిడెంట్, వెరీ యంగ్ ఫెలో. ఆయన వే ఆఫ్ వర్కింగ్ ఏంటంటే ప్రతి వాళ్ళని ఇన్వాల్వ్ చేసేవాడు. నేను వైస్ ప్రెసిడెంట్ కదా, నేను పెద్ద క్యాబిన్లో ఉంటాను, నేను సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ వరకే మాట్లాడతాను, మిగతా వాళ్ళతో నేను మాట్లాడిన వాళ్ళంతా చాలా చిన్న చిన్న వాళ్ళు, అలా ఉండేది కాదు. అడ్వర్టైజ్మెంట్స్ తయారు చేసేవాళ్ళం అప్పుడు. బిఫోర్ ఇట్ గోస్ టు ద ప్రెస్, పేపర్లో పబ్లిష్ అవ్వడానికి కానీ టీవీలోను హోర్డింగ్స్లోను వచ్చే ముందు దే రివ్యూ ఇచ్చి దాని గురించి సీనియర్ మేనేజర్స్, వైస్ ప్రెసిడెంట్ పెద్ద రూమ్ ఉంటే హాల్ లాంటిది, అందులో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇది రేపు పొద్దున్న పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, హౌ విల్ బి ద ఇంపాక్ట్ ఆన్ ఇట్, దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, మనుషులు ఇది చూసి ప్రోడక్ట్స్ కొంటారా లేదా అని స్టడీ చేస్తూ ఉంటారు అన్నిట్లో కూడా. ఆయన సారి చేస్తూ ఉంటే ఒకసారి అట్ ద టైం, ఇప్పుడు సిగరెట్లు లేవు, ఒక సిగరెట్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళం. స్టూడియోలో ఆర్ట్ వర్క్ తయారైపోయింది, ఏదో సిగరెట్ ప్యాకెట్ ఎక్కడో మనిషి ఉన్నాడు, ఇక్కడ ఏదో బిల్డింగ్స్ ఉన్నాయి, ఏంటంటే ఉన్నాయని అన్ని చేసిన తర్వాత ఆయన టేబుల్ మీద స్ప్రెడ్ చేశారు దాన్ని, షీట్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 2-3 ఎగ్జిక్యూటివ్స్ పిలిచాడు. వాళ్ళ ఐడియా తీసుకున్నాడు, చూడండి ఇట్లా తయారైంది, రేపు పంపిందామా, ఫైనల్ చేద్దామంటే వాళ్ళు ఐడియాస్ చెప్పారు. బాగుంది సార్, బాగుంది. చాలా మంది ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర బాగుందని అంటారు. తర్వాత మాకు ఛాయ్ తయారీస్ కూడా ఉండేవాడు, రామజోడ్ అని, ఒక చిన్న రూమ్ ఉండేది ఆఫీస్లో. ఆయన హీ మేక్స్ టీ ఫర్ అస్. పొద్దున్న సాయంకాలం ఆఫీసర్స్కి వేరుగా, మాకు ఆ సమయానికి 11 గంటలకు టీ తెచ్చి ఇచ్చేవాడు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు 3:30కు టీ తెచ్చి ఇవ్వడం, మళ్ళీ లేట్గా కూర్చుంటే వాళ్ళకి టీ, అంతే ఆయన పని. మంచి నీళ్ళు అందించి ఇలాంటి పని చేసేవాడు అనమాట. అతను కూడా పిలిచాడు వైస్ ప్రెసిడెంట్, వచ్చారే రామాజోడ్ ఇటు రా అని వచ్చి, ఇదిగో రేపు అడ్వర్టైజ్మెంట్ పేపర్లో వస్తారా, ఎలా ఉంది అని. రామాజోడ్ చూడండి, ఆడు చదువులేదు, ఆడు మొట్టమొదటి మా ఆఫీస్లోకి వచ్చినప్పుడే ప్యాంట్ వేసుకుంటూ తెలుసుకున్నాడు అంట, ఆ యూపీలో ధోతి కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు అంట ఊళ్ళో. అలాంటి వాడిని పిలిచి, వైస్ ప్రెసిడెంట్ గారు ఇందులో ఏమన్నా ఎలా ఉందో నీకు ఎలా అనిపిస్తుంది చెప్పరా అంటే, వాడు కాసేపు ఆలోచించి చెప్పాడు, సార్ మీరు మనిషి పెద్దోడిని వేశారు, హిందీలో చెప్పాడు, ఈ సిగరెట్ పెట్టే చిన్నదండే, మీరు ఆ పేపర్లు అయితే మనిషి కనపడతాడు కానీ సిగరెట్ పెట్టి కనపడుతున్నాడు అండి. ఐడియా. దెన్ ఇట్ వాస్ చేంజ్డ్. వైస్ ప్రెసిడెంట్ ఆర్టిస్ట్ ని పిలిచి, ఆర్ట్ డైరెక్టర్ ని పిలిచి, సో దిస్ ఇస్ రాంగ్, ఇక్కడ చేస్తే మన తప్పు, ఇది మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఇది అమ్మాలనుకుంటున్నాం కదా, ఈ సిగరెట్ అది పెద్దదిగా ఉండాలి, మనిషి కాదు. వీడెవడో హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, అలా కాదు. మనం ఏదైతే అమ్మాలనుకుంటున్నామో అది హైలైట్ చేయండి, అది మనిషి చూడాలి ముందు. అలా చాలాసార్లు మన గురించి కూడా ప్రభు ఆలోచిస్తూ ఉంటాడు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని అడుగుతాడు. నీ ప్రణాళిక ఏంటి, నువ్వు చేయవలసిన పని ఏంటి? నేను ఏర్పరచుకున్నప్పుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాను. యూ షుడ్ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ యువర్ లైఫ్. రెండవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూసి మనం త్వరగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందామండి. 11వ వచనంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11 నేను చదువుతున్నాను. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములలో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు వాళ్ళకి రాస్తూ చెప్తున్నాడు, మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకోసం ప్రార్థిస్తున్నాను? మీరు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమున నిష్కపటులను నిర్దోషులుగా కావాలను. మీరు క్రీస్తు వలనైనటువంటి ఏ ఫలాలు? నీతి ఫలములతో నిండుకున్న వారే. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 23 నుంచి 25 వరకు కూడా మనం ఆత్మ ఫలాల గురించి చూసుకుంటుంటాం. చూడండి, అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి చదువుతున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ
సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారం అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. దీని వలన ఈ ఆత్మ ఫలం ఉన్నటువంటి మరి ఉద్దేశం కానీ ఇంపార్టెన్స్, దాని ప్రాముఖ్యత ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇది 25లో రాసింది, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారం అయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మన జీవనము ఆత్మ అనుసరించింది అయినట్లయితే మన జీవన శైలి, మన నడత కూడా ఆత్మానుసారంగా ఉంటుంది. మరి ఇక్కడ ఫిలిప్పీలకు రాస్తే ఆయన ఏమంటాడు, మీరు నీతి సంబంధమైన ఫలములు కలిగిన వారే. అది కొంచెం ఆలోచించవలసిన విషయం అవుతుంది. చాలాసార్లు దీని గురించి మరి ఎక్కువ ధ్యానించుకుంటూ నేనే చూడలే. ఆత్మ ఫలాల గురించి మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాము. ఇక్కడ రాశాడు, మీరు క్రీస్తు వలన అయిన నీతి ఫలములతో నిండుకొనిన వారే ఉండవలను. ఇక నీతి ఫలములు అంటే ఏంటి అని రిఫరెన్స్ దాన్ని చెక్ చేసినట్లయితే, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్. ఏంటి? ఆల్ క్యారెక్టర్స్ which flow from a right relationship with God. దేవునితో కలిగిన సత్సంబంధం నుండి వచ్చినటువంటి ప్రతి ప్రవృత్తి, ద క్యారెక్టరిస్టిక్స్ ఫ్లో ఫ్రమ్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే మన ప్రభువుతో ఎల్లప్పుడూ కూడా సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడంలో ఉన్నటువంటి క్వాలిటీస్ అవి. మనం చాలా ధ్యానంగా ఆలోచించుకోవాలి. అది మన దేవునితో ఎల్లప్పుడూ మనం కలిగి ఉండే సత్సంబంధముల వలన వచ్చినటువంటి క్యారెక్టర్స్, గుణగణాలు, ఇవి నీతి ఫలములు. అంటే ఇట్ ఈస్ ప్రెస్సింగ్ ద ఫ్యాక్ట్. ఈ సత్యాన్ని మనకు నొక్కి చెప్తుంది ఏంటంటే, మన సంబంధం ఎప్పుడు కూడా ఆయనతో, ఏ గుడ్ రిలేషన్ విత్ గాడ్, దేవునితో ఎల్లప్పుడూ సరి అయినటువంటి సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల వచ్చే గుణగణాలు. అది ఎలాగంట, క్రీస్తు దినమున అవి మనలను నిష్కపటులను నిర్దోషులుగా నిలబెడుతున్నారు. ఈ విషయమే పౌలు చెప్తున్నాడు ఎవరికి? ఫిలిప్పీలోని సంఘస్థులకి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మన ప్రార్థనలు ఎట్లా ఉంటున్నాయా? మొట్టమొదటి రోజున నేను గురించి చెప్పాను, ఎవరో నాది మాటలు కాదేవి, ఒక దైవ సేవకుడు చెప్పాడు, బ్రదర్ ప్రార్థనలు చాలా చేస్తున్నాం మనము. ఈ కరోనా వైరస్ అని, ఏదో వైరస్ అని, ఇంతకుముందు సార్స్ అనేది వచ్చింది, ఇది COVID-19 అనేది వచ్చింది, ఇదేమో మనకు కనపడదు. ఎవడైనా ఎదురొస్తే మనం కూడా కర్ర వేసుకుని వెళ్దేవాళ్ళు. ఒకటి కర్ర పట్టుకొస్తే మనం కర్ర పట్టుకొస్తాం, ఒకటి గన్ తెస్తే మనం కూడా గన్ తెస్తాం. ఈ కరోనా వైరస్ మనకు కనపడదు. ఇప్పుడు ఎలా కొట్టాలో ఎవరికి అర్థం అవడం లేదు. అంచేత అందరు చేతులు ఎత్తేసి కూర్చున్నారు. మాకు తెలియదండి, మాకు తెలియదు. వీడు వాడి మీద నేరం మోపుతున్నాడు, వాడు వీడి మీద నేరం మోపు, అరే నువ్వు చేశారు అన్నప్పుడు, నువ్వు చేశారు అన్నప్పుడు, అది ఎక్కడి నుంచి ఎవరిని చంపేస్తుందో ఎవరికి తెలియదు. ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. మన జ్ఞానం అంతా ఏమైపోయింది? ఇటువంటి పరిస్థితులు మనం ఉంటున్నప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ మనం చాలా ఎంతో భారంగా ఆశ కలిగి మనం ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఏంటంటే, మనకున్నటువంటి ధైర్యంతో ప్రభువా ఈ వైరస్ని తీసివేయి అన్నాడు. బ్రదర్ నాకు అర్థం కాదండి, మనవరమైన దేవుడు చెప్పడానికి అది తీసేయమని. నోవహు కాలంలో ఆయన ప్రళయం తీసుకొచ్చి ప్రపంచాన్ని అంతా నాశనం చేసి ఒక్క కుటుంబాన్ని బ్రతించాడు. అప్పుడు ఎవరైనా ప్రార్థన చేసినా ప్రభు ఈ వరదను ఆపేయమని? ఆయనలో ఏదో ఉద్దేశం ఉంది అక్కడ, తెలుసుకోవాలి. మన ప్రభు ఆయన ఉద్దేశాలను మనకు బయలుపరచడానికి ఆ వరదను తీసుకొచ్చాడు. ఎందుకంటే లోకంలో పెరిగిపోయిన పాపము, అది ఆదికాండం 6వ వచనం మనం చూస్తాము. ఆయనకేంటి, ఆయన మనుషులను సృజించినందుకు ఆయన నొచ్చుకొను. అంత భయంకరమైన విషయం అది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో చేసే పనులు మనల్ని సరిచేయడానికి కూడా అయి ఉండొచ్చు. కొన్నిసార్లు మనకి ఏదో అవుతుంది, ఆఫీస్లో ఏదో ప్రాబ్లం రావటము, మనకి ఎంతో అవమానం కలగటము, చాలాసార్లు బాధపడిపోయి మన ప్రార్థన, ప్రభువా నాకు ఎందుకు వచ్చింది ఈ అవమానం? ప్రభువా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. వాట్ యూ వాంట్ మీ టు లెర్న్? ఈ యొక్క పరిస్థితిని నాకు అనుగ్రహించడం వల్ల, ఈ దుఃఖం నా జీవితంలో తీసుకురావడం ద్వారా, ఈ అవమానం తీసుకురావడం వల్ల, ప్రభువా నీవు నాకు ఏమి నేర్పించాలనుకున్నావు? ప్రభు చెప్తాడు, నాయనా నేనే ఎంతో అవమానం భరించాను నీ కోసం, నా కోసం ఎంత అవమానం భరించలేవా? సమస్త మానవాళి కోసం ఆయన ఎంత అవమానాన్ని భరించాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది, రోడ్డు మీద ఆయన లాక్కెళ్ళినారు,
లేని నేరోపణలు చేసినారు ఆయన. అసత్యమైన నేరోపణలు ఆయన మీద చేయబడినవి. కొరడాలతో కొట్టబడినాడు ఆయన. అవన్నీ కూడా నీ కొరకు నా కొరకు ఆయన సహించుకున్నాడు. ఎంతో అవమానం ఉమ్మివేయబడినాడు. ఇట్స్ ఎ హారిబుల్ థింగ్. మనం పొరపాటు మన భూమి మన మీద పడితేనే తట్టుకోలేము మనం. కొన్నిసార్లు ఇంతకు ముందు మోటార్ సైకిల్ వేసుకుంటాడు, కొంతమంది ఫోన్ ఊపుతారు, అది వెనకాల కూడా పడుతుంది. వాడు సొంత తమ్ముడైనా కూడా చాచి అమ్మ మీద కొడతాడు. కానీ మన రక్షకుడైన మన ప్రభు మన కొరకు ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడినది అనే ఆ మాటలు మనం అర్థం చేసుకోగలమా? ఎందుకని అది ప్రభు చెప్తున్నాడు, నా సువార్త విషయమై నా నా యొక్క దీనత్వాన్ని నీ శరీరంలో చూపించడానికి నువ్వు ఎందుకంత సిగ్గుపడుతున్నావు? అది అవమానం నీకు. నేను అవమానం అనుకుని ఉంటే నువ్వు ఎక్కడ ఉండేవాడవు? ప్రభు వాక్యం చాలాసార్లు మనల్ని ప్రశ్నిస్తుంది. మన వాక్యం చదువుతూ ఉంటాము, ధ్యానిస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము. బట్ మనకి అలవాటు ఏంటంటే మనల్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకో. చాలాసార్లు చెప్తాను, వి జడ్జ్ అదర్స్ అండ్ వి ఆల్వేస్ జస్టిఫై అవర్స్. ఒకే తప్పుని మన ఎదుటివాడు చేస్తాడు, మనము చేస్తాము. వాడి మీద న్యాయం తీరుస్తాము, మనల్ని మనం సమర్థించుకుంటాం. అదే తప్పు. అది మానవ నైజం, మానవ జ్ఞానం అది. కానీ ప్రభు దృష్టిలో మన అందరం కూడా ఒకటే. అందుకే చెప్తున్నాడు, ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసుకు రాస్తూ వాళ్ళని ఆత్మలో ధైర్యపరుస్తూ విశ్వాసస్థితుల్లో వాళ్ళని బలపరుస్తూ చెప్తున్నాడు, ఈ యొక్క క్రీస్తు వలన కలిగేటువంటిది ఈ నీతి ఫలములు. అంటే హ్యావింగ్ ఎ రైట్ రిలేషన్ విత్ గాడ్ కంటిన్యూస్లీ, ఆల్ ద క్యారెక్టర్స్ విచ్ ఫ్లో అవుట్ ఆఫ్ us విత్ ఎ రైట్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో మనకున్నటువంటి సత్సంబంధం నుంచి మన జీవితంలో వచ్చేటువంటి గుణగణాలన్నీ కూడా నీతి ఫలములుగా గుర్తించబడుతున్నాయి. వి షో ద sanctity and of our God in our lives. వాటిని గురించి ఆయన రాస్తూ ఉంటున్నాడు. ఆఖరిగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-14 వరకు, ఇంకా సమయం ఉంది. ఈ యొక్క ఈ పత్రిక రాస్తూ మొత్తం చెప్పినాం కదా, ఇట్స్ ఏ జాయ్, ఎ లెటర్ ఆఫ్ జాయ్. మొదటిది జాయ్ ఇన్ సఫరింగ్స్, ఇక కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి ఆనందాన్ని గురించి రాస్తున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. ఒక్క నిమిషము. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. 12వ వచనం చాలండి. ఇక్కడ చెప్తున్నాడు, సహోదరులారా, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ అని అంటున్నాడు, నాకు సంభవించినవి, నాకు ఏమేమి కష్టాలు సంభవించావో, నేను ఫిలిప్పీకి నన్ను సువార్త ప్రకటించే విషయంలో నన్ను బంధించి రోమా సామ్రాజ్యంలో, మరి ఆయనకి ఇంకా జడ్జిమెంట్ అవ్వకముందు ఐ థింక్ అరెస్ట్ వారెంట్లు అనేది ఇచ్చారు, అంతే, ఇంకా జడ్జిమెంట్ అవ్వలేదు ఏ శిక్ష విధాలనేది. ఆయన రోమా సామ్రాజ్యపు ఆ యొక్క భవనంలో బంధించబడినప్పుడు, మరి బయట మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, మన వాళ్ళు ఎవరైనా తీసుకుని పోలీస్ స్టేషన్కి ఎవరైనా తీసుకెళ్తే ఆయన కొట్టలేదు, తిట్టలేదు, కూర్చొని సార్ అని టీస్తారు అక్కడ. కానీ మనము బయట పెద్ద పెద్ద స్టోరీలు క్రియేట్ అయిపోతాయి. అలానే ఆయన అక్కడ తీసుకెళ్ళిపోయారంటే, లోపల తీసుకెళ్ళిపోయారంటే, ఎవరిని చూడనివ్వట్లేదు, అని ఏం చేశారు ఏమో. ఈయన అలాగే తీసుకెళ్లారు, ఆ రోమా సామ్రాజ్యపు అధికారి యొక్క ఆ భవనంలో ఉంచారు. ఇంకా కోర్టుకి వెళ్ళలే, నేరారోపణ చేయబడలేదు, ఎందుకు చేసావు, ఇక్కడికి ఎందుకో చదివలేదు, ఇంకా పనిష్మెంట్ కూడా డిక్లేర్ అవ్వలే. కానీ బయట అంతా కూడా ఎంతో అల్లకల్లోలం అయిపోయింది. ఇక్కడ రాస్తున్నాడు, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. మీరు దుఃఖించవద్దు, మీరు అనవసరంగా అపోహలో ఉండొద్దు. నాకు కలిగే కష్టాలన్నిటిని కూడా నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నది ఏంటంటే, సువార్త ప్రబలమగుట కొరకే జరుగుతున్నవి. ఎందుకంటే ఆయన అప్పుడు అరెస్ట్ చేయకపోయినట్లయితే బహిరంగంగా సువార్త ప్రకటించుకునేవాడు. ఆయన తీసుకెళ్లి అధికారి ఇంట్లో పెడితే ఆయన అక్కడ ఖాళీగా కూర్చోలే, అక్కడ కనపడ్డ ప్రతి ఓడికి సువార్త చెప్పడం మొదలు పెట్టాడు. ఆయన ఆ భవనంలో ఉన్న అధికారులందరికీ సువార్త చెప్పడం మొదలు పెట్టాడు. ఎంతో మంది ప్రభువుని అంగీకరించాడు. పౌలు అన్నాడు, నన్ను అరెస్ట్ చేసినా గైదులో పెట్టినా కూడా ప్రభు నాకు సహాయం చేస్తాడు. నాకు కలిగే ప్రతి బాధలో ప్రతి కష్టం అది మీకు అనిపించవచ్చు, కానీ అది సువార్త ప్రబలం అవుట కొరకే అని మీరు తెలుసుకోండి. నా కోసము ఇంకా నాకు శ్రమలు కలగాలని, ఇంకా నేను వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళాలని ప్రార్థించింది.
అది ఆయన కోరుకునేది ఉంటుంది. అవర్ ప్రేయర్ షుడ్ బి లైక్ దట్. మనకు కష్టం కలిగినప్పుడు ప్రభు ఇందులో ఏదో మర్మం ఉన్నది, నువ్వు నాకు ఏదో నేర్పించాలని కోరుతున్నావు, ప్రభు నాకు నేర్పించాలి, ఐఎమ్ హ్యాపీ. పౌలు వలే ఐఎమ్ జాయ్ఫుల్ ఇన్ ఎవరి సిచ్యుయేషన్. ఆయన నువ్వు నా ఉద్యోగం ఊడి పారేసినా నాకేం ప్రాబ్లం లేదు, అందులో కూడా నీకు ఏదో ఉద్దేశం ఉందన్న ప్రభా, నాకు అదేదో తెలియచేయి. ఐఎమ్ జాయ్ఫుల్ ఇన్ యూ. అన్ని విషయాల్లో నేను నీలో ఆనందించేవాడిగా ఉంటాను. రెండవదిగా మళ్ళా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 15-18 వచనాల వరకు, కానీ 18వ వచనం ఒకటే చదువుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము మాత్రమే. ఇక్కడ అంటాడు, ముందు కొంచెం చదువుకోవాలి, అప్పుడు కానీ అది సరిగా ఉండదు. నేను చదివేస్తున్నాను 15 నుంచి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకంలో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనేను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. ఇది ఇట్ షోస్ ద క్యారెక్టర్ ఆఫ్ దిస్ పర్సన్. పౌలు యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. వచనం ఎంతో స్పష్టంగా రాస్తున్నాడు, హీ హ్యాడ్ అన్ అమేజింగ్ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్. ఆ సమయంలో పౌలు పెద్ద స్వార్థికుడుగా ఉంటున్నాడు. ఎంతో మంది ఫాలోవర్స్ ఆయన వెంబడించేవారు ఉంటున్నారు. ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటున్నాడు. ఎంతో మంచి మనసాక్షిని కలిగి ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి, మరి అతను బందిఖాన్లో ఆయన బంధించబడిన ఉన్న సమయాల్లో ఎంతో మంది వేరే వేరే సువార్థికులు, దేవుని బిడ్డలు మరి రకరకాలైనటువంటి సేవల్లో ముందుకు సాగిపోతున్నారు. తమ కోసం ఏదో వీరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనో, ఏదేదో సంపాదించుకోవాలనో, ఈ లోకపు పాకుల ఆడల్లో ఏదేదో జరుగుతున్నాయి. కానీ పౌలు వాళ్ళకి రాస్తున్నాడు, కొంతమంది ఎట్లా అంట, అసూయ చేత, కలహ బుద్ధి చేత, మరి కొందరు మంచి బుద్ధి చేత వాళ్ళందరూ సేవ చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి మనం ఏం ఆలోచించవలసినటువంటి పని లేదు. ఏమన్నాడంటే, సమ్ పీపుల్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై ఇంప్రిజన్మెంట్స్. నేను బందీఖానలో ఈ బందీ గృహం ఉండడం వల్ల కొంతమందికి మంచి సమయం దొరికింది. లేకపోతే అందరూ పౌలు గారి దగ్గర వాక్యం వినడానికి వెళ్తున్నారు, ఆయన వాక్యం వినడానికి వెళ్తున్నారు, ఆయన సాక్ష్యం వినడానికి వెళ్తున్నారు. పౌలు గారు లోపలికి వెళ్ళేసరికి కొంతమంది కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. ఓకే, మనం కూడా మన పని చూసుకుందాం అని కొంతమంది స్టార్టెడ్ మేకింగ్ నేమ్ ఫర్ దెమ్సెల్వ్స్. అండ్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ మోటివ్స్, పాల్ అప్రిషియేటెడ్. వాళ్ళకి ఎటువంటి ఉద్దేశంతో సేవ చేస్తున్నాడో ఆయన ఎరిగి ఉన్నప్పటికీ కూడా ఆయన దాన్ని మెచ్చుకున్నాడు. దట్ ఈస్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఎందుకు? ఆయన అప్రిషియేట్ చేసి, హీ రిజాయిస్డ్ ఇన్ ద గాస్పెల్ బీయింగ్ ప్రీచ్డ్ బై ఆల్. ఆయన అంటాడు, అందరూ సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో ప్రకటిస్తున్నారో, ఎందుకు ప్రకటిస్తున్నారో మనకు తెలిసినప్పుడు కూడా మనం దాన్ని ఏ విధంగా క్షమించవలసిన పని లేదు. పాల్ వుడెంట్ కండోన్ దట్. పౌలు దాన్ని క్షమించలేదు, దేవుడు దాన్ని మన్నించలేదు కూడా. కానీ పౌలు చెప్తున్నాడు, నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ ఉంటుంది కదా 18 వచనం, అయిననేమి, ఇంగ్లీష్లో ఉంటుంది, దెన్ వాట్, ఏమైంది అన్నాడు. ఏ మిషతో చేసినట్టు, ఏ ఉద్దేశం చేసినప్పటికీ క్రీస్తు సువార్త ప్రకటన, ఇట్ షోస్ ద బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ పాల్. ఆయన అంటున్నాడు, ఎవరు ప్రకటించినా, వాడు సాక్ష్యం ఎట్లా ఉన్నా, ఏం చేస్తున్నా కూడా క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించుకుందాము. ఒక క్రీస్తు సువార్త మంచి మనసుతో ప్రకటించుకున్నవాడు, సువార్త స్వీకరించిన వాడు, ఓకే, సువార్త పెంచాడు, ఈయనే మంచివాడే, ఆయన సువార్త స్వీకరించి ఆయనే మంచివాడే, దిస్ వెరీ గుడ్. కానీ కొంతమంది స్వార్థపూరితమైనటువంటి లాభాపేక్ష కలిగిన వారే సువార్త ఇచ్చేవారు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అదే వాక్యాన్ని చెప్తారు, అదే సువార్తను ప్రకటిస్తాడు. క్రీస్తు ఏ విధంగా మీ పాపముల కొరకు తను తాను మరి సమర్పించుకున్నాడు, తన యొక్క శిలువ కార్యం ద్వారా ఏ విధంగా రక్షణ మనకు అనుగ్రహించబడిందో, మరి మన పాప క్షమాపణ మనకు కలుగుతుందా విశ్వాసం ద్వారా, ఆ యొక్క కృప చేత అదే సువార్తను ప్రకటిస్తారు. బట్ దే డు నాట్ హ్యావ్ ఎ రైట్ కాన్షియన్స్. మంచి టెస్టిమనీ, మంచి సాక్ష్యం లేదు. పౌలు అంటాడు, దెన్ వాట్, ఏమైంది?
సువార్త స్వీకరించే వాడికి సువార్త చెప్పేవాడితో సంబంధం లేదు అసలు. హీఈస్ చేంజ్డ్ బై ద గాస్పల్, నాట్ హిమ్. ఆ వ్యక్తిని బట్టి కాదు, కానీ ఆ యొక్క సువార్తను బట్టి ఒక వ్యక్తి మార్పు చెందినాడు. నేను ఏదో చెప్పాను, చాలా మంది అంటారు, బ్రదర్ మా మీటింగ్ లో 50 మంది మారు మనసు పొందారు నా ప్రసంగం. మీ ప్రసంగం విని ఎవరు మారు మనసు పొందలేదు. దేవుని ఆత్మ వారికి అనుగ్రహింపబడినట్లుగా, దేవుని ఆత్మ వారి హృదయం నొచ్చుకున్నట్లుగా వారి హృదయాల్లో పనిచేయడం ద్వారా వారు మనసు మారిన వారే అంటున్నారు. ఆ కార్యం మాత్రం ప్రభువే చేస్తాడు, నాట్ యూ అండ్ మీ. Paul was emphasizing on that. I am not selfish. నేను ఎవరిని కామెంట్ చేయను. I may not like it, but solve it. Forgiveness is preached. The gospel is given. Stop it. ఎవరు చెప్పరు, వదిలేసే. మీకు రేడియోలో వస్తాయి సువార్తలు, టీవీలో వస్తున్నాయి సువార్తలు. యూ డు నాట్ నో హూ స్పీకింగ్. రేడియోలో అయితే మీకు వాయిస్ అని తెలుస్తుంది, అసలు తెలియదు ఎవరు ఉందో. కానీ ఆ సమయంలో కూడా చాలా మంది దేవుని అంగీకరించిన వారు ఉన్నారు. బై లిసనింగ్ టు ద వర్డ్. ఎవరు చెప్తున్నారో తెలియదండి, ఆయన ఎలాంటి వర్డో తెలియదు. బట్ ద వర్డ్ విచ్ ఇస్ ప్రీచ్డ్ హస్ ప్రిక్డ్ యువర్ హార్ట్స్. ఏ వాక్యం అయితే బోధించబడిందో అది నీ హృదయాన్ని కదిలించి వేసింది. మీరు వాక్యం ద్వారానే మారు మనసు పొందినారు. ఆల్ సేస్ ఐ రిజాయిస్ ఇన్ ఇట్. ఒక వ్యక్తి రక్షించబడినాడు, ఒక్కొక్క వ్యక్తి ద్వారా కాదు, దేవుని వాక్యం ద్వారా రక్షించబడినాడు. అతని హృదయంలో అటువంటి కార్యాన్ని బట్టి నేను ఆ వ్యక్తిని నేను మన్నించకపోవచ్చు, క్షమించకపోవచ్చు, కానీ ఈ వ్యక్తిలో కలిగినటువంటి మార్పును మాత్రము ఐ అప్రిషియేట్. ఐ ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్. ఒక వ్యక్తి పాపం నుంచి దానికి రావాల్సినటువంటి పనిష్మెంట్ నుంచి రక్షించబడినాడు. ఉండవలసింది ఏంటంటే, మాట్లాడేది ఏంటంటే, వీ షుడ్ బి ఆల్వేస్ గ్లాడ్ ఇఫ్ గాడ్ యూజెస్ దిస్ మెసేజెస్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ మోటివ్స్. దేవుడు ఆ వ్యక్తిని కూడా ఎందుకు మార్చాడు మరి ఆయనకు తెలియదా మాట్లాడేవాడు ఎవడు? కానీ గాడ్ చేంజెస్ దిస్ మ్యాన్. గాడ్ యూజెస్ దోస్ మెసేజెస్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ మోటివ్స్, టీచర్స్ మోటివ్స్. అందుచేత మనం దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వవలసిన వారం అంటున్నాము. అందుకే ఈ వాక్యము దేవుని యొక్క కృప ద్వారానే మనకు అనుగ్రహించబడింది. God has given to every one of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాక్యం అందించబడింది. తద్వారా మనలను మనము ఆయనకు సమర్పించుకుంటూ, ఆయన జ్ఞానాన్ని కోరుకుంటూ, దానిలో ఉన్నటువంటి గొప్ప సత్యాలను తెలుసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క కంక్లూడింగ్ లో ఈ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి 30వ వచనం కూడా ఎక్స్క్లూజివ్లీ ద క్రిస్టియన్ ట్రయంఫ్ ఇన్ సఫరింగ్స్. 12వ వచనం నుండి 30వ వచనం వరకు ఎక్స్క్లూజివ్ గా మరి శ్రమలలో క్రైస్తవుని యొక్క విజయం, ఏ విధంగా విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటామో ఇది రాయబడి మన యొక్క ఆత్మల రక్షణార్థ నిమిత్తమే, మనం ఆత్మలో బలవంతులు అవడానికి, మన సాక్ష్యం మరి స్థిరపరచబడ్డానికి ఈ యొక్క వాక్యం రాయబడుతుంది. చివరిగా మరి క్రీస్తు ఏ విధంగా ఈ యొక్క శ్రమలలో విజయవంతమైన జీవితానికి మనకు చూపించాడో చూస్తున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 36 నుంచి 39 వరకు నేను చదువుతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 39వ వచనం వరకు. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగినది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ ఆ విజయవంతమైన జీవితాన్ని మనం చూస్తున్నాం. అంతటి దుఃఖంలో, భయంకరమైనటువంటి అవమానంలో ఆ దేవుని కుమారుడు అయ్యిండు కూడా ఆయన అంటున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అంతటి బాధాకరమైనటువంటి సన్నివేశాలు, ఆ సమయాలు. ఆ సందర్భంలో కూడా ఆయన ఏంటంటే
ప్రభువా, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్తమే జరగనేమో. అది ఎంత బాధ, ఎంత వ్యధ అనిపిస్తున్నాడు, ఎంత అవమానం అనిపిస్తూ అయినప్పుడు కూడా తండ్రి యొక్క చిత్తానికి తను తల ఒగ్గేవాడుగా ఉంటాడు. ప్రభువా, నీవు నన్ను ఏర్పరచుకున్నావు ఈ సమస్త లోక వాళ్ళని వారి పాపం నుంచి రక్షించడానికి ఒక బలియాగంగా, బలి పశువుగా నన్ను మీరు ఏర్పరచుకున్నారు. దానికి నేను తల వంచుతాను. వారిని రక్షించడానికి మరొక మార్గం లేదు. పవిత్రమైనటువంటి రక్తం చెందించవలసిన సమయంలో నేనే తప్ప మరొకరు లేదు. చూడండి ఎంత హీ వాజ్ ప్లాన్. ఆయన చెప్పి పంపించారు ఆయన, నువ్వు బలి అర్పిస్తాం ఈ పాపులందరి కొరకు. అప్పుడు ఎంత బాధ ఉంటుంది చూడండి. దట్ ఈస్ హౌ హీ వాజ్ విక్టోరియస్ ఇన్ సఫరింగ్స్. ఆ విధంగా అంత శ్రమంలో కూడా ఆయన విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాను. తర్వాత ఇక్కడ 2-3 వచనాలు అవుట్ చూసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:9 ఒక్కటి మాత్రం చూసుకుందాము. తర్వాత ఐ గివ్ యు సమ్ రిఫరెన్సెస్. మీరు దయచేసి ధ్యానించండి ఇంట్లో ఉన్నప్పుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాతో తోచున్నది. మేము లోకమునకు, దేవదూతులకు, మనుషులకును వేడుకగా ఉన్నాము. ఇంగ్లీష్ లో అయితే బికమ్ ఎ లాఫింగ్ స్టాక్. ఇంగ్లీష్ లో ఒక మాట చదువుతాను, ఈ లోపల మీరు కొన్ని రిఫరెన్స్ రాసుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-10 వరకు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము, 2వ కొరింథీ 11వ అధ్యాయము 23-28 వరకు, మరలా 30వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-35 వరకు. నేను మాత్రము ఈ ఒక్క వాక్యం నేను చదువుతాను. 1 కొరింథీయులకు 4:9 అది ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందో ఇక్కడ కొంచెం దాని యొక్క ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. 1 కొరింథీ 4వ అధ్యాయము 9వ వచనం. For I think that God hath set forth us the apostles last, as it were appointed to death, for we are made a spectacle unto the world, and to angels, and to men. నిందతో నింపబడిన వారుగా మనం ప్రభు తయారు చేస్తున్నాడు. అండ్ హీ మేడ్ us for it. నిందకు పాత్రులుగా మనము సృష్టించబడ్డాము. ఈ యొక్క రిఫరెన్స్ అన్ని చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో సంఘానికి రాస్తున్నాడు. చాలా ఈ ఇచ్చిన రిఫరెన్స్లు దయచేసి చదవండి. అందులో ప్రభువు పౌలు స్వతహాగా ఎటువంటి అవమానాలని, ఎటువంటి కష్టాలని, ఎంత దుఃఖాన్ని, ఏ విధంగా తన జీవితాన్ని ప్రభు సేవ కొరకు, సంఘముల యొక్క మరి వాటిని బలపరచడానికి ఆయన ఏ విధంగా ప్రయాణాలు చేసేవాడో, ఏ విధంగా తన సాక్ష్యాన్ని పంచుకునేవాడో, ఏ విధంగా సువార్తను ప్రకటించేవాడో చాలా స్పష్టంగా ఈ వచనాల్లో రాయబడి ఉంటుంది. అంచేత ఈ వాక్యాల ద్వారా మనం బలం పొందిన వారమే. మొట్టమొదటిగా దిస్ షుడ్ ఆల్వేస్ బి సమ్ క్వశ్చన్స్. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు మనం ముందు రావాలి. నేను ఎక్కడ ఉన్నాను? ఈ స్థితిలో నేనేం చేస్తున్నాను? దేవుడు నాకు ఏ భారాన్ని అనుగ్రహించినాడు? మనం డిసైడ్ చేసుకోవడం కాదు. వాట్ గాడ్ హెస్ గివెన్ టు, వాట్ గాడ్ టోల్డ్ మీ, అది తెలుసుకుని మనం ఆయన్ని వెంబడించినట్లయితే విజయవంతమైన జీవితాన్ని, ఇందులో క్రీస్తునందు శ్రమలలో ఆనందకరమైన జీవితాన్ని మనము కలిగి ఉంటాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన గాక. హైదరాబాద్ నుంచి మనతో ఉన్న మార్టిన్ హెన్రీ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదిస్తారు. ఫోన్ అన్నచ్చు. అన్మ్యూట్ అవ్వలేదు. రెడీ.
మావయ్య గారి ఫోన్ అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే 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 అండి మావయ్య గారు. వినిపిస్తుందా? ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వాధిక్యకు మా ప్రభు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల సమయమున మీ పాద సన్నిధిలోనికి వచ్చి మీ ప్రజలుగా మేము సమావేశమై మీ సన్నిధిలో మీ వాక్య ధ్యానంలో ఈ ప్రార్థనలో మీ వైపు చూచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైనటువంటి సమయం అంటే కృతజ్ఞతా వందనములు చెల్లిస్తున్నాము. మా నిమిత్తమై మీరు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన పరలోకపు ఉద్దేశములు మీరు వాటిని తెలియచేస్తూ మీ ప్రజలుగా మిమ్మల్ని విశ్వసించవలసిన విధానం, మిమ్మల్ని ఆశ్రయించవలసిన విధానం, మీ సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి విధానం, ఈ లోకంలో మీ సాక్షులుగా మేము జీవిస్తూ మీ వాక్యపు వెలుగులో సత్యంలో ఏ రీతిగా ముందు కొనసాగాలో మీరు తెలియచేస్తున్న విధానాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధ వాక్యాలని, ధ్యానించుకున్నటువంటి విషయాల్ని మీరు దీవించి మాలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతుంటున్నాం. మీ ప్రజలుగా మీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రార్థన అంశాన్ని కూడా దయతో మీరు ఆ ప్రార్థనలకు జవాబు అనుగ్రహించి మహిమ పొందమని, మీ ప్రజలుగా మీ మార్గాల్లో ముందున్నటువంటి దినాల్లో మీ వెలుగులో సత్యంలో మేము నడుచుటకు సహాయం చేయండి. అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి అనేక మంది ప్రియమైన సహోదరులు సహోదరులు కుటుంబాలన్నింటిని బట్టి మీ కృతజ్ఞతా వందనములు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కనికరించి దర్శించి వారి వారి ప్రత్యేక అవసరతలు అక్కర్లు తీర్చమని అడుగుతుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ ప్రేమగల హస్తములకు అప్పగించుకుంటూ మా అందరి పక్షంగా మీ పరలోకపు దీవెనలు కోరుచు మీ రాకడ కొరకైనటువంటి సిద్ధపాట్లు అనుక్షణము మేము జీవించుటకు మీ సహాయము అనుగ్రహించమని ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన వారందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంకా అలాగే ప్రార్థనలో నడిపించిన పెద్దబాబు గారికి, అనేక స్థలాల నుంచి విదేశాల నుంచి కూడా కనెక్ట్ అయిన అందరికీ కూడా ప్రభునామ పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాం.